వెల్కమ్ టు V999 న్యూస్. కార్మికుల, శ్రామికుల, ఉద్యోగుల, మహిళా కార్మికుల హక్కులను కాలరాసే 10 గంటల పని విధానంను రద్దు చేయాలని జిల్లా కార్మిక సంఘాల ఐక్యవేదిక జిల్లా కార్యదర్శి రామ్మూర్తి నాయుడు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక పాలకొండ సెంటర్లో కార్మికులు ధర్నా నిర్వహించారు. 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని నినాదాలు చేశారు. అసెంబ్లీలో 13 గంటల పని దినాన్ని ఆమోదిస్తూ చేసిన చట్టాన్ని వెంటనే ఉపసంహరణ చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చర్యల్ని తక్షణమే ఆపాలని చెప్పి కార్మిక సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరాల కాలంగా కార్మికుల సమస్యలు, కష్టజీవుల సమస్యలు పట్టించుకోకుండా ఈ రాష్ట్రంలో మొత్తం కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తుంది. అంతేకాకుండా ఈవేళ అనేకేళ్లుగా పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినాన్ని కాలరాస్తూ ఇవాళ 13 గంటల పనిదినాన్ని అమలు చేయాలని చూస్తుంది. ఇది దుర్మార్గమైన వైఖరి. దీన్ని తక్షణమే మానుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అనేకేళ్లుగా కనీస వేతనాల సవరణ లేకుండా, కార్మికుల కనీస వేతనాలు అమలు చేయకుండా ఈ ప్రభుత్వాలు కార్మికులతో తీవ్రంగా పనిచేయించుకుంటున్న పరిస్థితుంది. ఈవేళ ఫ్యాక్టరీల్లో గానీ, ప్రైవేట్ సంస్థల్లో గానీ, అదేవిధంగా షాపుల్లో గానీ పనిచేస్తున్న కార్మికులకి పని గంటలతో నిమిత్తం లేకుండా ఎప్పటికీ కార్మికులతో పనిచేయించుకుంటూ పరిస్థితుంది. ఈవేళ ఈ చట్టాన్ని గానీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే భవిష్యత్తులో కార్మికులకి అసలు పని గంటలే లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల తాలూకా వ్యతిరేకత చెబుతాడవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తల సేవల మనుగడ కాదు, ఈ రాష్ట్రంలో అనేక సేవలు చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు, కష్టజీవులు సమస్యల పరిష్కారం చేయాలి. వాళ్ళ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చట్టం 13 గంటలు తీసుకొచ్చిందో దాన్ని కౌన్సిల్లో ఈవేళ పట్టుబోతున్నారు. ఈవేళ కౌన్సిల్లో ఆ చట్టానికి వ్యతిరేకంగా వైసీపీ తన ఓటు వేయాలి. కార్మికుల పక్షపాతం చెప్పి నిరూపించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీలో కార్మిక సమస్యలు గాని, కష్టజీవుల సమస్యలు గాని, ప్రజల సమస్యలు గాని గాలి కొదిలేసి ఈవేళ పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా కార్మిక చట్టాలను మార్చడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏ చట్టాలైతే ఉన్నాయో దుర్మార్గమైనవి వాటిని అమలు చేయడమే పనిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. దీని వైఖరి మార్చుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేదంటే దీని మీద పెద్ద ఎత్తున పోరాటానికి సిద్దమవుతాం.